ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ప్రభు మాటలు ఇవి. మనిషిని యొక్క లోపల నుంచి బయటకు వెళ్ళినదే మనిషిని అపవిత్రపరుస్తుందని. అనగా బయటకు వచ్చేవంటి మన మాటలు, ఇంకా మనకి ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చాయి కదా. మరి బయట నుంచి లోపలికి వెళ్ళే వారితో ఇబ్బంది లేదు, కానీ లోపల నుంచి బయటకు వెళ్ళే వాళ్ళతో ఇబ్బంది ఉంది. అవే మనిషిని అపవిత్రపరుస్తాయి, దేవునికి మనుషులకి మధ్య అడ్డుబండిగా నిలుస్తాయని మరి ప్రభు మాట్లాడుతున్నారు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? నీ హృదయంలో దురాలోచనలు, జారత్వము ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి ఇంకా ఇవన్నీ నీలో కొనసాగుతున్నాయేమో. నీ నోటి మాటలు అసలు ఎలా ఉన్నాయి? నీ లోపల నుండి, అనగా నీ నోటి నుండి, ఇంకా నీ హృదయంలో నుండి కూడా చెడు అనేది అస్సలు రాకూడదు బయటకని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాంటివేమి రాకుండా నీవు అర్థం చేసుకోవాలి. జాగ్రత్త సుమ. మనిషిని లోపల నుండి బయటకు వెళ్ళినదే మనిషిని అపవిత్రపరుస్తని స్వయంగా ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడే వ్యక్తివి అయినా, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తూ ఉన్నా, ఇక మీదట నీలో మార్పు తెచ్చుకొని జీవించు. ఎందుకంటే నీ నోటి నుంచి బయటకు వచ్చింది ఇతరులకు గాయపరిచే విధంగా ఉండకూడదు. ఎందుకంటే కత్తిపోటు వంటి మాటలు కలరు అని కూడా వాక్యం ఉంది. నీ నోటి మాటలే కాదు, నీ హృదయంలో దురాలోచనలు, అదృష్టత్వము, ఇంకా ఏది కూడా జారత్వం, ఇట్లాంటివన్నీ లోపల నుంచే కదా బయటకు వస్తాయి. అవన్నీ కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటికి దూరంగా ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్న నీవు వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. దేవుడు నీ కోసం ప్రాణమే ఇచ్చాడు కదా. మరి దేవునికి ఇష్టం ఇలాంటివన్నీ నీ విడిచిపెట్టడానికి ఇంకా సందేహపడతావు ఎందుకు? ఇంకా వెనకడికి వేస్తావు ఎందుకు? ఎంతకాలమని దేవుడు కావాలంటావు, ఇంకా లోకంలో ఉన్న ఇవన్నీ కూడా నువ్వు కావాలనుకుంటావు. కాబట్టి ఇప్పటికైనా మార్పు చెందు. ప్రభుకి ఇష్టం లేనివన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. లోపల నుంచి బయటకు వచ్చేవి ఇవన్నీ కూడా నువ్వు మరి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టం లేనివన్నీ వదిలిపెట్టాలి. మనుషుల లోపల నుంచి బయటికి వెళ్ళేవి ఏమనగా దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, మరి ఇలాంటివన్నీ కూడా అహంభావము, అవివేకము, మరి కత్తిపోటు వంటి మాటలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నాలుక అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నాలుక చిన్న అవయవమైన తీసుకెళ్ళి నరకంలో పడేస్తుందని మరి యాకోబు ఎంతో వివరంగా చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు నీలో మార్పు తెచ్చుకోవాలి. ఈ వాక్యం వింటున్న నీలో ప్రభు తప్పకుండా మార్పిస్తారు. నువ్వు ఆశపడితే తప్పకుండా దేవుడు మార్పిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించిన ఇక మీదట మారు. నీ లోపల నుంచి బయటకు వచ్చేవి జాగ్రత్తగా ఉండాలని గమనించు. ఆయనకి ఇష్టం లేని ప్రతిదీ వదిలిపెట్టు. బయట నుండి లోపల తీసుకునే వాటికంటే లోపల నుంచి బయటకు వెళ్ళేవి ప్రమాదకరమని వాక్యం చెప్తుంది కనుక ఈరోజు నుంచి నువ్వు జాగ్రత్త కలిగి మాట్లాడు. నీ లోపల నుంచి ఏది బయటకు వెళ్తుందో జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆమేన్.